5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారిని ఘన స్వాగతం పలకడానికి అన్ని ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఒకటొకటిగా విజయకేతనం ఎగరవేస్తూ మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అస్సాం, పాండిచేరితో పాటు వెస్ట్ బెంగాల్లో విజయకేతనం ఎగిరేసి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది ఒకవైపు నేనున్నానని భరోసా ఇవ్వడమే కాకుండా తెలంగాణ ప్రజలకు దశా దిశ నిర్దేశించి మనం కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వారు రావడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మరి ఇక్కడ శంకుస్థాపన చేస్తూ అదే మాదిరిగా తెలంగాణ ప్రజానీకానికి మరి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను వాటికి మరి ఒక సొల్యూషన్ రావాలన్నా అవన్నీ కూడా మరి జరగాలన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుందనే అంశాన్ని కూడా ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. అందుకోసమే నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా లక్షలాదిగా మరి అన్ని ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి మరి చూస్తూ ఉంటే ఇప్పుడు మాకు వెహికల్స్ కూడా సరిపోవడం లేదు. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మరి వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున మరి వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించడానికి వారికి మేమున్నామని భరోసా ఇవ్వడానికి ప్రజలు కూడా సమాయత్తం అవ్వడం చాలా ఆనందంగా ఉన్నది.